అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సమతా రెడీ స్టూడియో. ఇవాళ వింటేజ్ కలెక్షన్ చూద్దాం. సో దాంట్లో భాగంగా ఫస్ట్ నేను డ్రేప్ చేసిన శారీ ఆరెంజ్, బ్రైట్ ఆరెంజ్ కలర్, కంప్లీట్ చెక్స్ జరీ వచ్చేసి ఈ రుద్రాక్షది ఒకటి, ఆ తర్వాత చిన్న పీకాక్స్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక బ్రౌన్ షేడ్ అనమాట. ఇది మీకు వైన్లా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ బ్రౌన్ షేడ్కి ఈ జరీ వీవ్ కనిపిస్తుంది కదా, ఒకటి సిల్వర్ ఒకటి గోల్డ్, ఆ తర్వాత పీకాక్స్. మొత్తం డీటెయిల్ ఈ ఒక్క శారీలోనే, ఇంకా ఇంత డీటెయిల్గా వేరేది ఏమీ చర్చ అవసరం లేదు కదా, మీకు కూడా టైం వేస్ట్. తర్వాత ఇది వచ్చేసి రిచ్ పళ్ళు. బ్లౌజ్ ఎట్లా ఉంది ఎవ్రీథింగ్ అనేది మనము ఇంకొక శారీలో చూద్దాం. దానికన్నా ముందు ఫాల్స్ సూపర్గా పడుతుంది. ఫస్ట్ టైం మాత్రమే డ్రై వాష్, ఆ తర్వాత హోమ్ వాష్ కూడా చేసుకోవచ్చు. రీజనబుల్ ప్రైస్లో 2950 రూపీస్లో విత్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్న ఈ శారీస్లో కలర్స్ అన్నీ కూడా స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ కలర్ మనం చూసేది మధ్యలో కంప్లీట్ ఆనియన్ పింక్ కలర్, వెరాస్ ఎడ్జ్కి వచ్చేసి వైన్ కలర్. మొత్తం శారీ ఒకసారి దూరం నుంచి చూసేయండి. రిచ్ పళ్ళు, తర్వాత బ్లౌజ్ ఒక్కసారి కెమెరాకి దగ్గర చూపిస్తున్నాను. ఇట్లా వచ్చింది చిన్న మామిడి పిందల డిజైన్ బ్లౌజ్కి వచ్చింది. నెక్స్ట్ మధ్యలో వచ్చేసి మనకి వైన్ కలర్ అండ్ ఎడ్జ్కి వచ్చేసి ఆరెంజ్ కలర్. సో దానికి బాగున్నాయి కదా కలర్ కాంబినేషన్స్. రిచ్ పళ్ళు, బ్లౌజ్ ఒక్కసారి దగ్గర చూడండి, చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి. సో రోజు చూపించినట్టుగా హైట్ చూపించలే కదా, ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఒకసారి అయితే శారీ కలర్ కాంబినేషన్ రెడ్కి మనకి బేబీ పింక్ వచ్చింది. అయితే ఇది హైట్ అయితే సూపర్ తెలుసా. 5'8" ఉన్న వాళ్ళకు కూడా వస్తుంది. 45 ఇంచెస్ అబోనే ఉంది, తక్కువేం లేదు. ఆ తర్వాత ట్రాన్స్పరెంట్ ఎక్కువ లేదు. సో దీనికి బ్లౌజ్ ఏ విధంగా వచ్చింది ఒక్కసారి చూపిస్తున్నా. ఇది వచ్చేసి పళ్ళు, ఆ తర్వాత ఇది వచ్చేసి మనకి బ్లౌజ్. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసే కలర్ మధ్యలో ఆరెంజ్, వెరస్ ఎడ్జ్కి నేవీ బ్లూలో కలిసి కొంచెం పర్పుల్ షేడ్ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్గా అట్లా ఉంది. ఇది వచ్చేసి పళ్ళు అండ్ ప్రాపర్గా డార్క్ పర్పుల్ కలర్ విల్ బి ద బ్లౌజ్. మధ్యలో బాడీ కలర్ వచ్చేసి మనకి రెగ్జోనా గ్రీన్ కలర్, దీనికి పర్పుల్ వచ్చింది ఎడ్జ్లో. తర్వాత పళ్ళు ఇట్లా అండ్ బ్లౌజ్ ఇట్లా. మధ్యలో బాడీ కలర్ మనకి పర్పుల్ వచ్చేసి ఎడ్జ్కి రెగ్జోనా గ్రీన్ వచ్చింది. పళ్ళు, బ్లౌజ్. మధ్యలో బాడీ కలర్ పింక్, వెరాస్ ఎడ్జ్కి మళ్ళీ పర్పుల్ కలర్. సో ఇవన్నీ కూడా మంచిగా వింటేజ్ అంటే ఇట్లా ట్రెడిషనల్ కలర్స్ అండ్ అప్పుడు ఎట్లా కాంబినేషన్స్ వస్తుంటే పట్టులో ఆ విధంగా రావడం వల్ల బాగా క్రేజ్ అయింది కదా ఈ మధ్యలో. ఇప్పుడు మనం చూస్తే ఇంకొక కలెక్షన్లో మధ్యలో రెగ్జోనా గ్రీన్ వచ్చింది. ఎడ్జ్కి మరీ పెద్ద హడావుడి బార్డర్ కాకుండా ఇట్లా క్యూట్గా 3 లైన్స్ వస్తాయి. ఆ తర్వాత చిన్న చిన్న ఈ ప్యారెట్స్ ఉన్నాయి కదా, అవి చిన్నగా రావడం. ఆ తర్వాత మధ్యలో కూడా ఇట్లా మోటివ్స్ వస్తుంది. ఇక్కడ ఏదైతే ఈ బర్డ్స్ వచ్చిందో అది ఒక లైన్ ఇక్కడ ఉంది, చిన్న బార్డర్ అనమాట. శారీ మొత్తం ఇట్లా. పళ్ళులో కూడా జెరీ లైన్స్లో కూడా మళ్ళీ మనకి ఆ మోటివ్స్ అనేది వచ్చింది. బ్లౌజ్ కంప్లీట్ ఇట్లా క్రీపర్స్ వస్తుంది. ఈ శారీలో నేను హైట్ అండ్ ట్రాన్స్పరెంట్ ఉందా లేదా చెప్తా. మంచి ట్రెడిషనల్ కలర్స్, అస్సలు మిస్ అవ్వద్దు. దీంట్లో ప్రీ ఆర్డర్స్ ఉన్నాయి, బట్ టైం పడుతుంది. అవన్నీ కనుక్కొని పర్చేస్ చేయండి. హైట్ ఇది, ట్రాన్స్పరెంట్ ఎక్కువ లేదు. ప్రైస్ విషయానికి వస్తే 2850 ఓన్లీ. ప్యారెట్ గ్రీన్కి వైన్ కలర్ వచ్చింది. సో శారీ మొత్తం ఇట్లా ఉంటుంది. పళ్ళు సేమ్ క్రీపర్స్ లాగా వచ్చిన బ్లౌజ్ కంప్లీట్ వీవింగ్లో. ఈ కలర్ కాంబినేషన్ మెజంతా పింక్కి మనకి పర్పుల్ కాంబినేషన్ వచ్చింది. శారీ ఇట్లా ఉంది, దూరం నుంచి లుక్ ఒకసారి చూడండి. పళ్ళు, బ్లౌజ్. ఈ కలర్ మనకు కొంచెం రెడ్డిష్ మెరూన్ అని చెప్పొచ్చు, బికాస్ మెరూన్కి దగ్గరగా ఉంది. అండ్ రెగ్జోనా గ్రీన్ వచ్చేసి మనకి ఎడ్జ్లో ఉన్న కాంట్రాస్ట్. పళ్ళు, జాల్ వీవింగ్ ఉన్న బ్లౌజ్. లాస్ట్ కలర్ దీంట్లో పర్పుల్కి పింక్ వచ్చింది. పళ్ళు, బ్లౌజ్. సో ఎట్లానే చీరలు నచ్చినప్పుడు అయితే ఏం చేయాలి, నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టాలి. కొన్ని కలర్స్లో ఎట్లా అంటే మనకి మల్టిపుల్ పీసెస్ కూడా ఉన్నాయి. మీరు ఎప్పుడైతే ఆర్డర్ ప్లేస్ చేస్తారో అప్పుడు నేను చెప్తాను దేంట్లో ఎన్ని పీసెస్ అవైలబుల్ ఉన్నాయి, దేంట్లో ఉన్నాయి లేదు, లేదంటే ప్రీ ఆర్డర్ ఉందా, ఎవ్రీథింగ్ కూడా నేను చెప్తాను. దాన్ని బట్టి మీరు ఆర్డర్ ఇవ్వండి. అండ్ అస్సలు కూడా వెయిట్ చేయొద్దు. ఇది వెంటనే గ్రాబ్ చేయండి. అప్కమింగ్ ఏ ఫెస్టివల్కైనా యాక్ట్గా ఉంటుంది.